హాస్పిటల్కి వెళ్ళాను. బెణికిందని కట్టుకట్టారు. 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. మీరేం కంగారు పడకండి. ఎవడ్రా వాడు? కుర్రోడమ్మా, బైక్ నేర్చుకుంటూ గుద్దాడు. డాక్టర్ భయపడాల్సిన అవసరం లేదు, తగ్గిపోతుందని చెప్పారు. ఏం కాదమ్మా. ఏంటో దోని దిష్టే తగులుతోంది. అవునండి, అంటాను, అంటూనే ఉంటాను. లోపలికెళ్ళానుకో. అంటానండి, ఇక్కడే అంటాను. అత్తయ్య కోపం చిన్నక్కని రానివ్వనంతగా రోజు రోజుకి కోపం పెరిగిపోతూనే ఉంది. త్వరగా చిన్నక్కని రప్పించేలా ఏదో ఒకటి చేయకపోతే కష్టం. అసలు పెళ్ళయిందో లేదో నన్ను అనుమానపు పెళ్ళిని నిజం పెళ్లి చేసేస్తారు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అప్పు, అపర్ణ, అపర్ణ, అమ్మ అపర్ణ, అపర్ణ, అప్పు, అపర్ణ, 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 అప్పు, అపర్ణ, చూడపర్ణ, అపర్ణ, అప్పు, ఏమైందమ్మా? ఒకసారి చూడమ్మా. అపర్ణ, చూడపర్ణ, అపర్ణ, అపర్ణ, అప్పు. రాజేష్, హాస్పిటల్ తీసుకెళ్దాం పద. అలాగే అమ్మా. పట్టుకో, జాగ్రత్త. అమ్మా, మేము వెనక వస్తాం. అయ్యో, ఎలా వస్తావురా? కాలు ఇలా పెట్టుకుని. వద్దులేరా, నేను నీకు ఫోన్ చేస్తాను. ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో. అపర్ణ, 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 అమ్మా, అపర్ణ, రాజేష్, అపర్ణ, జాగ్రత్త. అమ్మా. అక్షర గురించి ఆలోచిస్తూ ఆ పరధ్యానంలో వస్తూ పడిపోయి ఉంటుంది. దేవుడా కాపాడు తండ్రి. రాజేష్, కొంచెం త్వరగా వెళ్ళరా. అలాగేనమ్మా. నీకేం కాదమ్మా, నీకేం కాదు. నీకేం కాదప్పు, నీకేం కాదు. రాజేష్, త్వరగా వెళ్ళరా. హలో హలో వదినా, నేను రాజేష్ని. ఏమైంది రాజేష్? కంగారుగా మాట్లాడుతున్నావేంటి? అది ఏ హాస్పిటల్ రాజేష్? స్టార్లైన్ హాస్పిటల్ వదినా. వస్తున్నా. హాస్పిటల్ అంటున్నా, ఎవరికేమైందమ్మా? చెల్లి మెట్ల మీ నుంచి పడిపోయిందంటమ్మా. కొంచెం సీరియస్గా ఉందంట. దుర్గమ్మ, ఏం కాదమ్మా, ఆ అమ్మే చెల్లిని కాపాడుతుంది. రా వెళ్దాం. పద.
హలో అన్నయ్య. వెళ్ళారా తమ్ముడు? ట్రీట్మెంట్ చేస్తున్నారన్నయ్య. డాక్టర్ ఏమన్నారు? ఇంకా ఏం చెప్పలేదన్నయ్య. కంగారుగా ఉంది. ఏం కాదు, ధైర్యంగా ఉండు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే అన్నయ్య. రాజేష్, వదినా, అసలేం జరిగింది రాజేష్? ఫోన్లో చెప్పాడుగా, మళ్ళీ అడగటం ఏంటి? మేమేదో చేసావనా? అయ్యో కాదత్తయ్య గారు, తనతో ఏమైనా గొడవ పడిందేమో అని అడిగాను అంతే. అలాంటిదేం లేదు వదినా. భయపడాల్సిందేమీ లేదుగా బాబు. ఆ మాటే వినాలని మేము ముక్కోటి దేవుళ్లను కోరుకుంటున్నాం రాదమ్మా. అపర్ణ, డాక్టర్, లేవద్దమ్మా. మెట్ల మీద నుంచి పడిపోయావంట కదా. తలకి స్మాల్ ఇంజ్యూరీ అయింది. టాబ్లెట్స్ వేసుకుని బాగా రెస్ట్ తీసుకుంటే తొందరగానే కోలుకుంటావు. డోంట్ వరీ. ఉండు, బయట మీ అత్తయ్య గారు మీ వారు కంగారు పడుతున్నారు, చెప్పొస్తాను. డాక్టర్, నాకు మరొక హెల్ప్ చేయాలి. చెప్పమ్మా. నాకు పెద్ద ఇంజూరీ అయ్యిందని చెప్పాలి డాక్టర్. వాట్? దేనికమ్మా? మా అక్క కోసం డాక్టర్. అవును డాక్టర్, మా అక్కనింకా అత్తయ్య ఇంట్లోకి రానివ్వట్లేదు. పెళ్లి వేసే ధోరణిలోనే ఉన్నారు. అసలు అంతవరకు వెళ్లేంతగా ప్రాబ్లం ఏం జరిగింది? ఉన్నవి లేనివి గిట్టని వాళ్ళు సృష్టించడం వల్లే డాక్టర్ మా అక్క బలిపశువయ్యింది. తను తన ఇంటికి రావాలి అంటే ఇదొక్కటే మార్గం డాక్టర్. మీరు ప్రాణాలు పోసే దేవుళ్ళు, మా అక్క జీవితాన్ని కాపాడండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఏం చేయమంటావు అపర్ణ? పెద్ద ఇంజూరీ అయిందని చెప్పాలి, అంతేనా? ఇంకొంచెం కలపాలి డాక్టర్. ఏంటి? చెప్తాను. ఓకే. థ్యాంక్స్ డాక్టర్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అపర్ణ, మంచి కోసమే కదా చేస్తున్నావు. కూల్. ఎలా ఉంది డాక్టర్? భయపడాల్సిందేం లేదు. బట్ ఏమైంది డాక్టర్? తలకి కొంచెం మేజర్ ఇంజూర్ అయ్యింది బుజ్జమ్మ గారు. దానివల్ల నరాలకి ఎఫెక్ట్ అయింది. అయ్యో డాక్టర్ గారు, ప్రాబ్లం అయితే ప్రెజెంట్ ఏమీ లేదు. మెడిసిన్స్ వాడుతూ మంచి ఫుడ్ పెడుతూ బాగా రెస్ట్ తీసుకుంటే 2 or 3 వీక్స్లో నయమైపోతుంది. తను చిన్నక్క అని కలవరిస్తుంది. మీరేనా? అవును డాక్టర్. పడినప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారేమో. మీరు తనకి కనపడుతూ తన పక్కనుంటే ఇంకా బెటర్. ఇంకా ఏమన్నా ఉందా? ఒక్కటి మాత్రం అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, తను మెంటల్లీ బాగా డిస్టర్బ్గా ఉంది. తన బ్రెయిన్కి స్ట్రెయిన్ అయ్యే విధంగా ఎవ్వరూ ప్రవర్తించవద్దు, అది చాలా డేంజర్. తను పూర్తిగా కోలుకునే వరకు తను కోరుకున్నది ఇవ్వండి. చూడొచ్చా డాక్టర్? చూడొచ్చు, రండి. పదండి. అపర్ణ, అప్పు, ఎలా ఉందమ్మా? అప్పు, 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 చిన్నక్క
నిన్నిలా చూస్తానని అనుకోలేదమ్మా. చిన్నక్క, నాకేం కాలేదు చిన్నక్క. నిన్నింట్లోకి రప్పించడం కోసమే నా ఈ ప్రయత్నం. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి డాక్టర్? ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు బుజ్జమ్మగారు. మెడిసిన్స్ రాసిస్తాను, అవి క్రమం తప్పకుండా వాడండి. నేను చెప్పింది గుర్తుంది కదా, అలా చెయ్యండి. అదే మెయిన్. రాజేష్, రాపు. ఆహా, చిన్నక్క వస్తేనే వస్తాను. చిన్నక్క రావాలి, నాతోనే రావాలి. చెప్పాను కదండి, తననే కలవరిస్తుందని. అక్షర, మీరు వెళ్ళండి. చిన్నక్క వస్తేనే, లేదంటే లేదు. బుజ్జమ్మగారు, రండి. డాక్టర్, ఇది తీస్తున్నాను. వర్ష, హారతి తీసుకునిరా. ప్రాబ్లం ఏం లేదుగా. కొన్ని రోజులైతే జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న. అక్షర వచ్చిన అమ్మ ఏమనట్లేదంటే ఇక శుభశకునమే. రాదమ్మా, నువ్వొక్కదానివే వస్తే లోపలికి రా. అక్కడేం మాట్లాడకుండా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏంటి, వస్తున్నావా వెళుతున్నారా? చిన్నక్క వస్తేనే నేను లోపలికొస్తాను అత్తయ్య గారు. నీకు అంతకు మించిన ముఖ్యమైన వాళ్ళం మేము. అమ్మా, నాకన్నీ తెలుసు రాజేష్. ఏది ఏ ఇబ్బంది రాకుండా
ఎలా చెయ్యాలో కూడా తెలుసు. బుజ్జమ్మ గారు, డాక్టర్ గారు చెప్పింది. వాళ్ళు అలాగే అంటారు రాధమ్మా. ఆకాశంలో చందమామను కూడా తెమ్మంటారు, తేలేము కదా. ఇవ్వదగినవి కూడా ఇవ్వను అంటున్నావుగా. మీరిప్పుడు నాతో గొడవ పడకండి చెప్తున్నాను. ఉన్నది మాట్లాడితే గొడవ బుజ్జమ్మ. కాకా మరి ఇదేంటండి? నువ్వే చేస్తున్నావు బుజ్జమ్మ. నాకిష్టం లేంది నేనెప్పుడు చేయను. ఈరోజు కొత్తే ఉంది. సరేనండి, మీ ఇష్టానికి మీరు వ్యతిరేకంగా వెళ్ళొద్దులేండి. అపర్ణని మేమే మా ఇంటికి తీసుకెళ్తాం, కోలుకున్నాకే పంపిస్తాం. అంటే మాకు చూసుకోవడం చేత కాదా రాదమ్మా? మీరు వేరేలా అర్థం చేసుకుంటే నేనేం చెప్తానండి? డాక్టర్ గారు చెప్పిందంతా విని కూడా మీరిలా మాట్లాడితే ఇంకేం చెప్పాలి? అదేమో చిన్నక్క కావాలి అంటుంది, కాపాడుకోవద్దా? నా కోడల్ని నేను కంటికి రెప్పలాగా చూసుకోగలను, కాపాడుకోగలను కూడా. చాలా. ఇప్పుడు కూడా ఏంటండి మీ పట్టుదల? అమ్మా నువ్వుండు. అది కాదే, ఎలా మాట్లాడుతున్నారో చూడు. ఊరుకోమన్నానా? అత్తయ్య గారు, ఈ ఒక్కసారికి ఇది మా అభ్యర్థనగా భావించి అపర్ణని మాతో పంపించండి. మీరు సరిగ్గా చూసుకోరని కాదు, తిను నన్ను అడుగుతుందని. అమ్మా, ఇదేదో క్రిటికల్గానే కనబడుతుంది. కోలుకునే వరకు ఉంచొచ్చు కదా. ఏరా మర్చిపోయింది మళ్ళీ గుర్తు చేసుకోవడానికా? హ, నీకు పెళ్ళయింది, అది జ్ఞాపకం పెట్టుకో. నేను అప్పు గురించి చెప్తున్నానమ్మా. నేను చెప్పాగా చూసుకుంటాను అని. డాక్టర్ గారితో అంత చెప్పించిన తర్వాత కూడా పెడచెవిన పెడుతున్నారే, ఇంకేం చెయ్యాలి? ఇంకా చూస్తారే, మీతోనూ పంపను, మిమ్మల్ని ఇక్కడ ఉంచను. ఇంకెళ్ళచ్చు. రా అపర్ణ. నేను రానత్తయ్య గారు. ఓ, చిన్నక్క ఇక్కడే నాతోనే ఉండాలి. ఉండదు, నీ కన్ని మేమే. రా. నేను రాను. అత్తయ్య గారు, తనని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. మిమ్మల్ని పొమ్మన్నానే, ఇంకా ఇక్కడే ఉన్నారే. వర్ష పట్టుకోరా. నేను రాను అత్తయ్య గారు. నిజమా? చిన్నక్క చెప్తారా? అమ్మా, అప్పు, అప్పు, బుజ్జమ్మ. అమ్మా, నేను రాను. అమ్మా, అమ్మా, అక్షర, అమ్మ అక్షర. అసలు డాక్టర్ ఏమన్నాడు రాజేష్? తనకి తలకి మేజర్ ఇంజురీ అయ్యిందన్నారు నాన్న. 2-3 వారాలు జాగ్రత్తగా చూసుకుంటే తగ్గిపోతుందన్నారు. ఈలోపు స్ట్రెయిన్ కాకుండా చూసుకోమన్నారు. తను అడిగింది కాదు అనొద్దని చెప్పారు. అమ్మక్కడ సరే అని ఇక్కడిలా మాట్లాడుతున్నారు. ఏం చేయాలో ఏంటో. అదే అర్థం కావట్లేదు. చెప్తుంటే వింటుందా? రా అపర్ణ, పడుకో. పడుకో. అత్తయ్య, చిన్నక్క అత్తయ్య,
ఆ ఊసే ఎత్తకూడదు. పడుకో, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. మా చిన్నక్కని ఈ ఇంట్లోకి రప్పిస్తాను. చూడండి